టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగాన్ని సర్దార్ గౌతులచ్చన్న ప్రస్తావనతో ప్రారంభించారు. సర్దార్ గౌతులచ్చన్న ఒక స్వాతంత్ర సమరయోధుడే కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చ్ నిర్వహించిన మహానాయకుడిని కీర్తించారు. తాను 1978లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌతులచ్చన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆయన పట్టుదల తనను ఆకట్టుకునేదని వివరించారు. ఎప్పుడూ విశ్రమించకుండా పేదల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి గౌతులచ్చన్న అని స్పష్టం చేశారు. జనసేన బీజేపీ కలిసి ఇప్పుడు మీ ముందరకు వచ్చాం. మీ ముందరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులుగా మన రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వస్తారని నాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఎర్రం నాయుడు. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ. నేను ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రం నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే శక్తి, తెలివితేటలు, కలుపుగోల్తనం ఎర్రమనాయుడుకు ఉన్నాయి. ఈ రోజు ఎర్రమనాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. అయినా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగ్గ బిడ్డ. 2 సార్లు ఎంపీ అయ్యాడు. 3వసారి ఎంపీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అది నాయకత్వ లక్షణం. పులికి పుట్టే బిడ్డ కూడా పులిగానే పుడుతుంది, పులి బిడ్డే పుడుతుంది. అదే మరి ఇంకొకసారి మీరు చూస్తే ఇక్కడికి వస్తానని నాకు గుర్తొచ్చేది గౌరవనీయులు సర్దార్ గౌతులచ్చన్న. గౌతులచ్చన్న ఒక స్వాతంత్ర సమర యోధుడే కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చి పెట్టిన మహా ఉద్యమ నాయకుడు గౌతులచ్చన్న గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహానాయకుడితో నేను 1978లో అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆయన కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన పట్టుదల చూసేవాడిని. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఉండకుండా ప్రజా సమస్యల పైన, వెనుకబడిన వర్గాల మీద నిరంతరం పోరాడిన వ్యక్తి గౌతులచ్చన్న. ఆ తర్వాత గౌతు శివాజీ కూడా ఆయన కుమారుడుగా రాజీ లేని పోరాటం చేసి ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి గౌతు శివాజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కుటుంబంలో పెట్టినటువంటి శిరీష ఈరోజు మీ ఆడబిడ్డ. రాజకీయ ప్రాధాన్యత ఉండే కుటుంబం. ఎన్ని అవమానాలు పడింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికే ఇన్ని తోకలు వస్తే 3 తరాలు రాజకీయాలు చేసే వాళ్ళకి ఎంత ఉండాల తమ్ముళ్ళు? 15 ఆగస్టులోపు రైతులకు ఏకకాలంలో మొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే వర్షాకాలంలో పండే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కొడంగల్ ఇరిగేషన్ స్కీమ్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, 500 రూపాయలకే సిలిండర్ ఎట్లయితే ఇచ్చామో రుణమాఫీని కూడా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో 100 రోజుల్లో కొన్ని అమలు చేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. ఎన్నికల కోడ్ వల్ల రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15 నాటికి అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల
2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, మీ బిడ్డ ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరపాటుగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి, కత్తులు తీసుకొని బయలుదేరిండు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా తస్మత్ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళంతా ఒక్కటైనరు, ఏకమైనరు. ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. ఎక్కడ కూడా నాకు తెలుసానో నాకు కావాల్సిన వాళ్ళనో మా చుట్టపోలను అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది. ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపైతాడు. వాడు సర్పంచ్కి వస్తాడు, వాడు వార్డు మెంబర్కి వస్తాడు, వాడు ఎంపీటీసీకి వస్తాడు, వాడు ఎంపీపీకి వస్తాడు, వాడు జడ్పీటీసీకి వస్తాడు. రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఎంపీ ఎన్నికలైన ఎంబడే 2 నెలలు తిరగకముందే మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఇవాళ ఎవరైతే బూతులలో మెజార్టీ తెస్తారో, ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో, ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఎట్లయితే శంకర్కు, శ్రీహరికి, సరితకు, పర్ణికకు, అరవింద్కో లేక అనిరుద్కో, మధుకో, ఎన్నంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, మీ శ్రమ ఊరికే పోదు, మీ త్యాగం గాలికి వదిలేయము. మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, మీకు అవకాశాలు కల్పిస్తాం. రేపు జరగబోయే ఎన్నికలలో ఇవాళ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలనుకున్నాం. ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, రాజు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇందిరమ్మ కమిటీలను నియమించి ఆ కమిటీల ద్వారా గ్రామాలలో మీ చేతనే పేదవాళ్లకు పంచిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో స్కూలుకు వెళ్లేటువంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకు వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ వచ్చారని, అందుకే సీఎం జగన్ ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన కొడాలి నాని, మనందరి నమ్మకం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. ముందుగా గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరపున సీఎం జగన్ కు స్వాగతం అంటూ కొడాలి నాని ప్రసంగం కొనసాగించారు. రాజకీయంగా ఎదుర్కొనలేక చౌటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి. అన్న, మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల. మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు.
మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలను కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ 2 ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి, దొంగ అయినటువంటి, 420 అయినటువంటి, చీటర్ అయినటువంటి, వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్న, జగన్మోహన్ రెడ్డి నీ కత్తి ఏలుస్తానని. చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేల్చాలంటే నువ్వు ఒక జన్మెత్తాను, ఇంకో జన్మ. కాబట్టి రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 2 ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని, పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ కు విజయవాడ పర్యటనలో తగినంత భద్రత కల్పించామని వెల్లడించారు. ఏపీఎస్పీ నుంచి 4 ప్లాటూన్ల బలగాలను సీఎం భద్రతపై కేటాయించామని, వాటికి తోడు ఆక్టోపస్ సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఉందని తెలిపారు. సీఎం ర్యాలీలో కరెంట్ ఎందుకు పోయిందని మీడియాలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయని, సీఎం వంటి వ్యక్తి రోడ్ షోలో వాహనం ఎక్కి రూట్ టాక్ షో నిర్వహిస్తున్నప్పుడు వైర్లు తగలకుండా ఎక్కడైనా సరే కరెంట్ ఆఫ్ చేస్తారని సిపి కాంతి రాణా టాటా వివరణ ఇచ్చారు. కొన్ని చోట్ల గాలి, వర్షం కారణంగా కరెంటు తీసేశారని తెలిపారు. భద్రత కారణాల వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని, సెక్యూరిటీ ప్రోటోకాల్లో ఇదొక భాగమని స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ మనకి అడ్డంకులు ఉంటాయి, ఎక్కడెక్కడ మనము కొన్ని తీగలం అన్ని పవర్ లైన్స్ తీయడానికి కుదరదు. ఎక్కడ కేబుల్ లైన్స్ తీయొచ్చు అనేది మనం క్షుణ్ణంగా ఒక డీసీపీ ర్యాంక్ ఆఫీసరు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం అన్ని మెయిన్ లైన్స్ అన్ని తొలగించినాం కాబట్టి ఇది ఒక రోడ్ షో కాబట్టి వేర్ సీఎం గారు రూఫ్ టాప్ బస్సు ఒక రూఫ్ టాప్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక వీవీఐపీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేస్తారు. అదొకటి. రెండోది, కొన్ని ప్రదేశాల్లో పడిన వర్షం, ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేశారు. ఇది డెలిబరేట్గా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానాలకు కానీ తావులేదు. ఎవరైనా సరే కంపల్సరీ మనం పవర్ ఆఫ్ చేసుకోవాలి. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లారిఫైడ్. తర్వాత ఇప్పుడు ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాత్రి 8:04 ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర, వివేకానంద స్కూల్ తర్వాత గంగారామ టెంపుల్ అటువైపు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అంటే మేము లాస్ట్ 2 డేస్గా అక్కడ ఆల్ అవైలబుల్ CCTV కెమెరాస్, అంటే దాదాపు 24 CCTV కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము. వాటి రెలవెంట్ అన్ని డౌన్లోడ్ చేయగా దాంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలామంది సెల్ ఫోన్స్లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం
తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్గా ఒక రాయి అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది. అది సీఎం గారికి ఎడమవైపు అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అది సీఎం గారికి లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా ఎన్హాన్స్మెంట్ కోసం FSL ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత ఒక 5-10 minutes గ్యాప్ తర్వాత ఆనరబుల్ సీఎం గారు మళ్ళీ బస్ యాత్ర రెజ్యూమ్ చేశారు. అది మేము కేసరపల్లి వరకు వెళ్ళి అక్కడ నైట్ హాల్ట్ ప్రదేశంలో మేము డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మాకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్టివ్ సెక్షన్ 307 కింద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కర్నూలులో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ పాలనలో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లిపోయిందని, ఇలాంటి సమయంలో కేంద్రం సహకారం అవసరమని, అందుకే పొత్తు పెట్టుకున్నామని వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేక కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ ఎంతో ఆత్మస్థైర్యంతో పార్టీని నడిపిస్తూ టీడీపీతో చేతులు కలిపారని, బీజేపీతో కూడా పొత్తులో కలిసిందని వివరించారు. జగన్ను ఓడించేదాకా తెలుగు పౌరుషం నిద్రపోరాదని పిలుపునిచ్చారు. మీ ఓటు కూటమికే వేయాలి, ఇది అభ్యర్థన కాదు, ఇది ప్రతి ఒక్క తెలుగువాడి గుండెమంట. అతడికి గుణపాఠం చెప్పి ఇంటికి తరిమే వరకు ఆ మంట ఆరకూడదు అన్నారు. సతిని అమ్మకున్నాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకై కారబలకేడాడు. శ్రీరామచంద్రుడు అన్నసభకే అంకితమయ్యాడు. లక్ష్మణుడు ప్రతి దైవమని తరించిపోయింది సీతమ్మ. నాడి చాపుకుడుతో సమతను నేర్పాను. నాడి పల్లనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిచే సంఘం గుట్టు విప్పెను వేమన్న వితంతువుల విధి విరాతలు మార్చి మరి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని తెలుగు మన ప్రజల భాషలో తీర్చిదిద్దారు గురజాడ. అలాగే స్వతంత్ర భారత రథసారథి సమరాన్ని దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే నేతాజీ, గుడ్డుకెదురుగా గుండె నిలిపాను బ్రిటిష్ వారి గుండె నిలిపాను టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోరి ఆయను అమరజీవి. ఇవన్నీ కూడా మనం నెమరేసుకోవాలి. మనం కొండారెడ్డి గారిని వీళ్ళందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు ఈ ఎన్నికల రణరంగం, ఈ యొక్క జరగబోయే ఎన్నికల రణరంగంలో మనంతా కూడా మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చాలా అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తవల్లిలకు, అలాగే నా ముస్లిం సోదర సోదరి మండలకు అందరికీ, ఇమాంలకు, మౌలాన్లకు అందరూ కూడా నా అస్సలాం అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. మరి మన చరిత్ర గురించి చెప్పుకున్నాం. మరి ప్రేమకు త్యాగానికి ప్రతీకలు నా ముస్లిం సోదర సోదరి మండలు, అలాగే వారి యొక్క త్యాగనిరత, అలాగే క్రమశిక్షణ, వాళ్ళ యొక్క అందరికీ ఆదర్శప్రాయం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ముస్లింలపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూనే ఉన్నది. అలాంటిది మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయనకు ముస్లింలంటే మక్కువ ఎక్కువ. అందుకే ఆయన మీ అందరి అభివృద్ధి కోసం, మీ యొక్క సంక్షేమం కోసం ఎంతో ఆరాటపడేవారు ఆయన. అందుకే ఆయన మొట్టమొదటిసారి దేశంలోనే మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అంటే మీకు ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురావడానికి, మీలో చైతన్యాన్ని రగిల్చడానికి ఆయన నాడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. కేవలం ముస్లింలు ఓట్లకే కాదు పరిమితం అని ఆనాడు ఆయన ఉర్దూ భాషను మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఆయన దాన్ని తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది. అలాగే ముస్లిం ఎప్పటికీ చిరకాలం గుర్తుండిపోయేలా ఆయన వాళ్ళకి గౌరవం ఇచ్చాడు మీ అందరికీ. అలాగే మరి
అక్కడ మనం అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో 11 అంతస్తుల హజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే కడపలో ప్రజలకు రైతులకు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ అండగా ఉంటాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను అడుగడుగునా సమస్యలపై ప్రశ్నించాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయమని అడిగితే కనుక ఏం చేస్తారు అని ప్రశ్నించాలని అన్నారు. రైతులకు కనుక ఎరువులు, విత్తనాలు అందకుంటే రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రయత్నించేది. ఏ ఎన్నికలకు ఎన్నికలు, ఏ ఎండక గొడుగు పట్టేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈరోజు మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా లీకేజీలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా, దోపిడీ లేకుండా ఈరోజు పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తుంది. గతంలో ఇతర దేశాల మీద ఆధారపడి మన ప్రభుత్వాలు నడిచేవి. ఆ దేశాలు ఏమి అప్పిస్తారు, ఈ దేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి, బొమ్మల నుంచి మొదలు పెడితే ఆయుధాల వరకు 100కు 100% ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద, వాళ్ళిచ్చే సహకారం మీద ఆధారపడి మన ప్రభుత్వాలు పనిచేసేవి. కానీ ఈరోజు అక్కడి నుంచి భారతదేశమే ఇతర దేశాలు ఉన్నటువంటి పేద దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఏ చేతితోటైతే మనము సహాయం తీసుకునే వాళ్ళము కాంగ్రెస్ హయాంలో, అదే చేతితో భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానాలకు అనుకూలంగా మనం అదే చేతితో ఇతర దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఈరోజు పేద ప్రజలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రకంగా ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈరోజు అమలు జరుగుతూ ఉంది భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఉచితంగా పేదలకు అందించేటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఏ దేశంలో లేదు, భారతదేశంలో ఉంది. 80 కోట్ల మంది ప్రజలకు వరకు కూడా ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారు. దీని ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది, పంటల గిట్టుబాటు ధర ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కరోనాలో ఉపాధులు కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంగా ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టాలనేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి పథకము ఇంకా కొనసాగిస్తున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతి ధాన్యం గింజను తాము కొనుగోలు చేస్తామని, ఇది కాంగ్రెస్ హామీ అని, రైతులు ఎవరూ కూడా తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత ప్రభుత్వం కంటే తాము ఎక్కువగా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నష్టపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు రేషన్ సరఫరా కూడా సమర్థవంతంగా సాగుతోందన్నారు. వ్యవసాయం విషయంలో లాభనష్టాలను చూసుకోకుండా రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఒక సుమారు 1 రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసినాము, ప్రారంభించినము. పోయిన సంవత్సరం
మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 7031 ఉంటే ఈ సంవత్సరం 7149 కేంద్రాలు ప్రారంభిస్తున్నాము. అందులో 6919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనవి. పోయిన సంవత్సరం ఇదే తారీఖుకి, పోయిన సంవత్సరం ఇదే డేట్కి తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 335. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు మాట్లాడుతుంటే, ఓ మేము ఏం చేసినాం అది చేసినాం మీరు చేయనట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నా. 14 ఏప్రిల్ 2024కి 6919 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 14 ఏప్రిల్ 2023కి 335 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 335 ఎక్కడ, 6919 ఎక్కడ? అదేవిధంగా మొత్తం ధాన్యం కొనుగోలు చేసింది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఈ సంవత్సరం 14 ఏప్రిల్ వరకు, అంటే ఈరోజు డేటు 15, నిన్నటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 2,69,699 మెట్రిక్ టన్నులు, 2.7 lakh మెట్రిక్ టన్స్. పోయిన సంవత్సరం ఎంత? ఇదే డేట్కి 233 మెట్రిక్ టన్నులు. మరి ఈ అంకెలతో వాళ్ళు ఏ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు దయచేసి ప్రజానీకానికి తెలవాలి. అదేవిధంగా రైతులకి మేము పూర్తి హామీ ఇస్తున్నాం. ప్రతి గింజ, ఎంత మారుమూల ప్రాంతమైనా, ఏ తండైనా, మరి ఎక్కడున్నా సరే మేము ఎంఎస్పి ధరపై కానీ, కనీస మద్దతు ధర కానీ ఎక్కువ కానీ కొనుగోలు చేస్తాము. అదేవిధంగా అంటే మేము ఎప్పుడు చేసిన ఈ సంవత్సరం ధాన్యం ఏంటంటే కొన్ని అప్పటి ప్రెస్ క్లిప్పింగ్స్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అదేవిధంగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వివిధ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో మీకు కొన్ని 22, 23, 24 మరి ఫిగర్స్ మేము ముందు పెడుతున్నాం. సిద్దిపేట జిల్లాలో పోయిన సంవత్సరం